పుల్ల పుల్ల మామిడికాయలతోని కారం కారం పచ్చడి పెడదాం రండి. పచ్చిమిరపకాయలతోని పచ్చడి. హాయ్ అండి అందరికీ. పచ్చిమిరపకాయలతోని మామిడికాయ పచ్చడి పెడతానా. ఇది కిలో మామిడికాయ ముక్కలు, పావు కిలో పచ్చిమిరపకాయలు. వీటిని నేను పొద్దున కడిగి ఎండబెట్టినా. మంచిగా అసలే వాటర్ లేకుండా, నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కట్ చేసి మిక్సీ పడదాం. ఇప్పుడు నేను ఇవి మిక్సీ ఒక్క తిప్పు తిప్పుకొద్దాం. మిక్సీలో ఇవి ఒక తిప్పు తిప్పుకొద్దాం. ఇవి కిలో ముక్కలకు నేను పావు కిలోకు కొంచెం తక్కువ పచ్చిమిరపకాయలు, కొంచెం కారం ఉన్నాయి. మీ కారాన్ని బట్టి పావు కిలో అయితే కంపల్సరీ పడతాయండి. ఇది ఇందులో వేసుకోవాలి. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్టు, అల్లం ఎల్లిగడ్డ కలిపి చేసిన పేస్ట్ 3 స్పూన్లు వేసిన నేను. 1 స్పూను పసుపు. కిలో ముక్కలకు నేను పావు కిలో పచ్చిమిరపకాయలు వేసిన, 200 గ్రాముల ఉప్పు పోసిన. దానికి కరెక్ట్ కొలత ప్రకారం అండి. నాకు ఆ గ్లాసున్నర అయింది ఉప్పు. ఆవపిండి నేను 50 గ్రాములు తీసుకున్నా. కిలోకి 50 గ్రాముల ఆవాలను మిక్సీ పట్టిన. మెంతిపిండి కొంచెం వేయించి పొడి చేసిన. ఓన్లీ మెంతిపిండి 2 స్పూన్లు వేసిన. జీలకర్ర వేయించి పౌడర్ చేసిన 1 స్పూన్ చాలు జీలకర్ర. ఉల్లిపాయలు ఒక 4 ఎల్లిగడ్డలు, 5 ఎల్లిగడ్డలు ఒకటి ఇందులో వేసిస్తాను. మనం ఫస్ట్ అల్లం ఎల్లిగడ్డలు వేసిన కదా ఎల్లిగడ్డలు, ఇప్పుడు ఒక 5 ఎల్లిగడ్డలు కిలోకి. ఇదంతా ఇప్పుడు కలుపుకోవాలి. కలిపినాక మళ్ళీ పోపు కలుపుదాం. నేను మొత్తం పచ్చిమిరపకాయలు, ఎల్లిగడ్డ అవన్నీ వేసి కలిపిన కదా. అల్లం ఎల్లిగడ్డ ముద్ద, పచ్చిమిరపకాయల ముద్ద, పసుపు, ఆవాల పిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసి కలిపిన. ఇప్పుడు అందులో నూనె పోపు పెట్టి కలుపుతా. కిలో మామిడికాయలు మనం పచ్చిమిరపకాయలతో పచ్చడి పెడుతున్నాం కదా. ఆ పచ్చడికి నేను పావు కిలో ఆయిల్ పోసిన. కిలోకు పావు కిలో ఆయిల్ పోసిన. దీన్ని పోపు పెట్టుకొని కలుపుకుందాం. జీలకర్ర, ఆవాలు, మిరపకాయ. ఇది పోపు అయిపోయింది. ఇది వేడితోనే మనం పచ్చళ్ళ కలపాలి. చల్లారని అవసరం లేదు దీనికి. ఎందుకంటే పచ్చిమిరపకాయలు పచ్చియే కదా, మనం ఇప్పుడు వేడి మిన్నే కలపడం. వేడి కూడా కలపచ్చు, కానీ వేడి నూనె పోసినాం కదా, గంటతో ఒకసారి కలుపుకుందాం. అయిపోయింది మన పచ్చడ. పచ్చిమిరపకాయల నిల్వ మ్యాంగో పచ్చడ. మన పచ్చిమిరపకాయలతోని పెట్టిన మామిడికాయ నిల్వ పచ్చడ ఇప్పుడు మనం పెట్టి 3 days అవుతుంది. దీన్ని ఒకసారి కలుపుకొని బాటిల్లోకి ఎత్తుకుందాం. టేస్ట్ చేద్దాం, ఎట్లున్నదో చూద్దాం. అన్నంలో కలుపుకొని తిందాం, ఎట్లుంటుందో చూద్దాం. ఇట్లా మీరు కూడా మ్యాంగో పచ్చడి పెట్టేటప్పుడు ఒక 1/2 కిలో పీసులైనా పెట్టండి. చాలా బాగుంది, కొత్త టేస్ట్ మంచిగా ఉంది. ఎప్పటికీ తిన్న పచ్చడి కాకుండా, రొటీన్గా కాకుండా ఇట్లా ట్రై చేయండి. బాగుంది పచ్చడి, మంచిగా ఉన్నది, సూపర్. మన పచ్చిమిరపకాయ మామిడికాయ పచ్చడి, నిల్వ పచ్చడ. ఎప్పటికీ ఒకే రకం పచ్చడిలాగా కాకుండా ఇట్లా కూడా పెట్టి చూడండి. బాగుంది, నిజంగా బాగుంది టేస్ట్. మీరు కూడా మరొకసారి పెట్టుకోవాలనిపిస్తుంది. అందరు పెట్టుకోండి. బాగుందండి, నిజంగా బాగుంది. చాలా 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 బాగుంది.